నిన్నటి వరకు ఎంతవరకు జరిగిందో మీకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అమ్మవారి చేతిలో మహిషాసురుడు చంపబడ్డాడు, శుంభుడు నిశుంభుడు చంపబడ్డారు. వీరే కాక ఇంకా చాలామంది దుష్టులైనటువంటి రాక్షసులు సంహరింపబడ్డారు. అంతటా సంతోషించినటువంటి దేవతలు అమ్మవారిని ఈ విధంగా స్తుతి చేస్తున్నారు. దేవి సప్తశతి అనే భాగం ఏదైతే శరన్నవరాత్రులలో, ఈ వసంత నవరాత్రులలో కూడా పారాయణ మనం చేస్తామో ఆ సప్తశతి భాగం మనం ప్రవచనంలో ఉన్నాం. ఇంచుమించు ఈరోజు ఆ సప్తశతి గ్రంథ భాగం పూర్తి అవుతుంది. దేవతలు అమ్మవారిని చేస్తున్నటువంటి స్తుతి ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాను. ఋషిరువాచ, సుమేధసుడు అనేటువంటి ఋషి సురథుడు అనే మహారాజుకు, సమాధి అనే వైశ్యుడకు దేవీ మహాత్మ్యాన్ని వర్ణించి చెప్తున్నటువంటి భాగం ఇది. దేవ్యాహతే తత్ర మహాసురేంద్రే సేంద్రాః సురా వన్ని పురోగమాస్తాం కాత్యాయనీం తుష్టువురిష్టలాభాత్ వికాషి వక్త్రాబ్జ వికాషితాశాః. మహారాక్షాసిధిపతి అయినటువంటి మహారాక్షస అధిపతి, చాలా గొప్ప రాక్షసేంద్రుడు, మహిషాసురునితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి ఆ శుంభాసురుడు అమ్మవారి చేతిలో సంహరింపబడగా ఇంద్రునితో కూడుకున్నటువంటి దేవతలు అమ్మవారి దగ్గరకు వచ్చారు. వాళ్ళ ముఖాలు ప్రకాశించిపోతున్నాయి. తమ అభీష్టం నెరవేరింది కాబట్టి ఎంతగా వాళ్ళ ముఖాలు ప్రకాశవంతములైనాయి అంటే ఆ ప్రకాశము దిక్కులను అంతటినీ కూడా ప్రకాశింపజేస్తోంది. అంత ముఖ ప్రకాశం. ఆ కాత్యాయనీ దేవిని ఈ విధముగా స్తుతించిరి. దేవావూచుః, దేవతలు ఏమన్నారంటే ఈ విధంగా పలికారు. దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. అమ్మ, శరణుజొచ్చిన వాళ్ళ యొక్క ఆపదలను పోగొట్టేదానివి నీవు. ఓ దేవి, అమ్మా, మమ్ములను అనుగ్రహించుము. సమస్త జగత్తుకు, సమస్త ప్రపంచానికి, ఈ సమస్త జగత్తుకు కూడా నీవు జననివి, తల్లివి. ఓ విశ్వేశ్వరి, మాయందు దయచూపుము. ఈ సమస్త ప్రపంచాన్ని రక్షించుము. ఈ చరాచర ప్రపంచానికంతటికీ పాలకురాలువు నీవే. నీవు తప్ప మరెవరూ కూడా పాలకులు లేరు. ఒకవేళ ఉన్నా బ్రహ్మాది దేవతలు నీ అధీనంలోనే ఉన్నారు తప్ప వాళ్ళు స్వతంత్రులు కారు. ఆధారభూత జగతస్త్వమేకా మహీస్వరూపేణ యతస్థితాసి అపాం స్వరూపస్థితయా త్వయైతదాప్యాయతే కృత్స్నమలంఘ్య వీర్యే. ఎదిరించడానికి వీలు కాని పరాక్రమము కలిగిన దానా, ఓ జనని, ఓ దేవి, భూమి స్వరూపంతో నీవు ఉన్నావు కాబట్టి
సమస్త మానవాళికి నీవే ఆశ్రయమైన దానవు. నీవే జలస్వరూపంగా కూడా ఉన్నావు కాబట్టి సమస్త జనుల యొక్క తృప్తికి కారణభూతురాలవు నీవే. త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమేతత్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతు. ఓ దేవి, నీవే వైష్ణవీ శక్తివి, అనంతమైన పరాక్రమము కలిగిన దానవు. ఈ ప్రపంచానికంతటికీ బీజభూతమైనటువంటి మాయకు, అజ్ఞానమునకు స్వరూపురాలవు నీవు. అంటే ఆ మాయాస్వరూపిణి నీవే. నీ వల్లనే ఈ సమస్త ప్రపంచము సమ్మోహితమగుచున్నది. అమ్మా, ముక్తికి కూడా కారణభూతురాలవు నీవే. మన యొక్క సత్కర్మలని ఆధారంగా, మనం చేసుకున్నటువంటి పుణ్యం ఆధారంగా మనకు ముక్తినిచ్చేటువంటి తల్లివి కూడా నీవే. విద్యా సమస్తా దేవి భేదాః స్త్రియః సమస్తాః సకలం జగచ్చ త్వయైకయా పూరితమంబయైతత్ కాతే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః. ఓ దేవి, సమస్త విద్యలు నీ ప్రతిరూపాలే, సమస్త స్త్రీలు నీ స్వరూపాలే. ఈ జగత్తంతయు కూడా తల్లివైన నీ చేతే వ్యాపింపబడుచున్నది. నీవు లేని చోటు లేదు. నిన్ను స్తుతించడానికి మాటలు ఎక్కడివి? ఎందుకంటే ఆమె నిర్గుణ విద్యాస్వరూపురాలు, నిర్విశేష స్వరూపురాలు. శృతి ఏం చెప్తోందంటే యతో వాచో నివర్తంతే అని చెప్తోంది. ఆ పరమాత్మను వర్ణించడానికి వాక్కులు బయలుదేరి వెళ్ళాయట, కానీ వర్ణించలేక తిరిగి వచ్చేసేట వాక్కులన్నీ. ఎందుకంటే నీవు వాక్కు చేత చెప్పేవు, వర్ణించేవు అంటే అది నిర్గుణ నిర్విశేష స్వరూపమైన పరమాత్మ ఎలా అవుతుంది? నీవు వాక్కులతో చెప్పేవు అంటే సగుణ స్వరూపం అయిపోతుంది. అది నిర్గుణ స్వరూపం కాదు. నిర్గుణ స్వరూపాన్ని వాక్కులతో మనము చెప్పలేము. కాబట్టి ఆ పరమాత్మ, ఆ పరామాయ, ఆ యోగమాయ, పరాశక్తి అన్నీ ఒక్కటే. సర్వభూతా యదా దేవి భుక్తి ముక్తి ప్రదాయిని త్వం స్తుతయే కాభవంతి పరమోక్తయః. భుక్తిని ముక్తిని ప్రదానము చేయు తల్లివి నీవే. లౌకికమైనటువంటి మనము కోరుకున్నటువంటి ఐహికమైనటువంటి ఫలాలను ఇచ్చేదానవు నీవే. ఆముష్మికమైనటువంటి స్వర్గాది ఫలాలను ఇచ్చేదానవు నీవే. వీటికన్నిటికీ భిన్నమైనటువంటి ముక్తిని ఇచ్చేదానవు నీవే. లౌకిక అలౌకిక ఫలాలను అన్నింటినీ ఇచ్చే తల్లివి నీవే. నిర్గుణ పరబ్రహ్మస్వరూపరాలవు నీవు. నిన్ను స్తుతించుటకు మాటలు ఎక్కడివి? సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. స్వర్గమోక్షములను ఇచ్చుదానా ఓ దేవి, సమస్త జనులందలి హృదయమందు బుద్ధి రూపముతో ఉన్నదానా ఓ నారాయణి, నీకు నమస్కారము. సమస్త మంగళముల మాంగల్యముల స్వరూపురాల, సమస్త ప్రయోజనములను సాధించి పెట్టుదానా, శరణన్న వారిని రక్షించుదానా, మూడు కన్నులు గలదానా గౌరీ నారాయణి,
నీకు నమస్కారము. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. సృష్టి స్థితి ప్రళయములను చేయుటలో సమర్థురాల, అన్ని కాలాల్లోనూ కూడా ఉండుదానా, గుణములకు ఆశ్రయమైన దానా, గుణములు కలిగిన దానా, నారాయణి నీకు నమస్కారము. ఆపదలలో ఉన్నవారిని రక్షించు స్వభావము గలదానా, సమస్త జనుల యొక్క కష్టాలని పోగొట్టుదానా, ఓ దేవి నారాయణి నీకు నమస్కారము. హంసతో కూడుకున్న విమానమందు ఉన్నదానా, బ్రహ్మాణీ శక్తి రూపమును ధరించినదానా, పవిత్ర జలాలను కుశలతో కూడుకున్న దర్భలతో కూడుకున్న పవిత్ర జలములను మా మీద చల్లుదానా, ఓ దేవి నారాయణి నీకు నమస్కారము. త్రిశూలాన్ని, చంద్రుణ్ణి, సర్పాలను ధరించిన దానా, గొప్ప ఎద్దు వాహనముగా కలిగిన దానా, మాహేశ్వరీ శక్తి రూపముతో ఉన్నదానా, నారాయణి నీకు నమస్కారము. శంఖ చక్ర గదాశార్ంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. శంఖము, చక్రము, గద, శార్ంగము మొదలైనటువంటి శ్రేష్టమైన ఆయుధాలను గ్రహించిన దానా, వైష్ణవీ శక్తి స్వరూపురాల అనుగ్రహించుము, నారాయణి నీకు నమస్కారము. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. ఉగ్రమైనటువంటి మహాచక్రాన్ని గ్రహించిన దానా, కోరలతో భూమిని పైకెత్తిన దానా, వరాహరూపమును ధరించిన దానా, మంగళస్వరూపురాల నారాయణి నీకు నమస్కారము. నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోస్తుతే. ఉగ్రమైన నృసింహ రూపంతో రాక్షసులను చంపుటకు ఉద్యమించిన దానా, ముల్లోకములను రక్షించుదానా, నారాయణి నీకు నమస్కారము. కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్వలే వృత్ర ప్రాణహరే చైంద్రి నారాయణి నమోస్తుతే. ఓ కిరీటధారిణి, గొప్ప వజ్రాయుధమును ధరించిన దానా, 1000 కన్నులతో ప్రకాశించుదానా, వృత్రాసురుని వధించిన దానా, ఐంద్రీ శక్తి స్వరూపురాల నారాయణి నీకు నమస్కారము. శివదూతీ స్వరూపేణ హతదైత్యే మహాబలే ఘోరరూపే మహారావే నారాయణి నమోస్తుతే. శివదూతీ స్వరూపముతో రాక్షసులను వధించిన దానా, గొప్ప బలము కలిగిన దానా, భయంకర రూపము కలిగిన దానా, గొప్ప ధ్వనులను చేయుదానా, నారాయణి నీకు నమస్కారము. ఈ వృత్తాంతాలన్నీ కూడా కిందటి ప్రవచనాల్లో మనకు వచ్చినవే. ఆ వర్ణనలన్నీ, అమ్మవారి వర్ణనలన్నీ వచ్చినవే. ఆ వర్ణనలతో, ఆ నామాలతో, ఆ రూపాలతో దేవతలు అమ్మవారిని స్తుతిస్తున్నారు. కోరలతో భయంకరమైన ముఖము కలిగిన దానా, పుర్రెల మాల ఆభరణముగా కలిగిన దానా, ఓ చాముండాదేవి ముండాసురుని వధించిన దానా, నారాయణి నీకు నమస్కారము. చండ ముండ అనే 2 రాక్షసులను చంపినందువల్ల ఈమెకు చాముండా అనే పేరు వచ్చింది అని కూడా మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ చాముండే ముండమథనే నారాయణి నమోస్తుతే వర్ణన. లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టే స్వధే ధ్రువే మహారాత్రే మహామాయే నారాయణి నమోస్తుతే. ఓ లక్ష్మి, లజ్జాస్వరూపురాల, మహావిద్య, శ్రద్ధ, పుష్టి, స్వధ, ధ్రువ, మహారాత్రి, మహామాయ నారాయణి నీకు నమస్కారము. మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే. ఓ బుద్ధి స్వరూపురాల, ఓ సరస్వతి శ్రేష్ఠురాల, ఐశ్వర్య స్వరూపురాల, బాభ్రవి, తామసి, ఆత్మనిగ్రహము కలిగిన దాన, ఈశ్వరి, మాపై నీవు అనుగ్రహము చూపుము. ఓ నారాయణి, నీకు నమస్కారము. సర్వతః పాణిపాదాంతే సర్వతోక్షి శిరోముఖే సర్వతః శ్రవణఘ్రాణే నారాయణి నమోస్తుతే. సమస్త దిగ్భాగములకు కాళ్ళు చేతులు వ్యాపించిన దాన, ఈమె చేతులు ఇలా పెడితే ఆ చిట్ట చివర దిక్కులన్నీ కూడా తాకుతున్నాయి ఆ చేతులు, కాళ్ళు కూడా అంతే. కాబట్టి అంత సర్వవ్యాపకురాల, అంతటా నీ కళ్ళు, శిరస్సు, ముఖము వ్యాపించిన దాన, సమస్తేంద్రియాలు అంతటా కూడా వ్యాపించిన దాన నారాయణి, నీకు నమస్కారము. 3 కన్నులతో అలంకరింపబడిన నీ ముఖము ఎంతో సౌమ్యమైనది. మమ్ములను అన్ని భయముల నుండి రక్షించుము. ఓ కాత్యాయని, నీకు నమస్కారము. రాక్షసుల రక్తము మాంసములతో నీ చేయి పూయబడింది. అటువంటి నీ చేతిలో ప్రకాశిస్తున్నటువంటి ఖడ్గం, ఆ ఖడ్గము మాకు శుభములను ఇచ్చుగాక. ఓ చండికాదేవి, నీకు మేము నమస్కరించుచున్నాము. నీవొకవేళ సంతుష్టురాలవైతే మా సమస్త రోగాలని నీవు నశింపచేసెదవు. మాకు ఇంకా ఏ కష్టములు ఉండవు. అదే నీవు కోపగిస్తే మా కోరికలను నశింపచేసెదవు. కాబట్టి అమ్మవారిని సంతోషపెట్టాలా, అమ్మవారిని దుఃఖపెట్టాలా, అది మన చేతిలో ఉంది. సంతోషపెట్టాలి అంటే అమ్మవారిని స్తోత్రాలతో స్తుతించాలి. అంతేకాదు మంచి పనులు చెయ్యాలి. అమ్మవారు గమనిస్తూ ఉంటుంది. మంచి పనులు చెయ్యాలి. దురాశ పనికిరాదు, అబద్ధము పనికిరాదు. తోటి బంధువులను, స్నేహితులను గౌరవంగా చూడాలి. ధనధాన్యాదులను ఏదో కొద్దిపాటి దానం చేస్తున్నాం కదా అని చెప్పి అహంకారం పనికిరాదు. సత్యభాషణం కలిగి పితృదేవతల యందు ప్రీతి కలిగి ఉండాలి. ధర్మాన్ని ద్వేషించేవారు రాక్షసులు. వాళ్ళని అనేక రూపాలను ధరించి నీవు సంహరించేవు. ఈ అనేక రూపాలు ఎందుకు ధరించావు? కేవలం భక్తులమైనటువంటి మాయందు అనుగ్రహ బుద్ధితో నీ యొక్క దర్శనాన్ని అనేక విధాలుగా మాకు ప్రసాదించావు. శత్రుభీతి నుండి మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుము. అతివృష్టి, అనావృష్టి మొదలుగా కలిగిన ఉపద్రవములను నశింపచేయుము. శ్రీదేవ్యువాచ. ఇంతగా స్తోత్రం చేస్తే శ్రీదేవి అమ్మవారు ఏమందంటే, వరదాహం సురగణా వరం యం మనసేచ్ఛతః తం వృణుధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకం. ఓ దేవతలారా, నేనెల్లప్పుడూ కూడా వరములను ఇచ్చుదానను. మీకు తెలుసా విషయం. మీరు మనఃపూర్వకంగా మీరు ఏ వరాన్ని కోరుకుంటారో దానిని మీరు కోరుకొనుడు. లోకాలకి ఉపకారాన్ని కలిగించేటువంటి అట్టి వరాన్ని నేను తప్పక ఇచ్చేదను. మీకు ఉపకారాన్ని కలిగించడమే కాదు, సమస్త లోకాలకి ఉపకారం కలిగించే వరమును మీకు నేను ఇచ్చేదము. రాక్షస సంహారం చేసింది అంటే అమ్మవారు దేవతలకి మాత్రమేనా సంతోషము? దేవతలకు మాత్రమే కాదు, మానవులకు అందరికీ కూడా. ముఖ్యంగా దేవతలు సంతృప్తితో ఉంటే దేవతలు మన యొక్క కార్యాలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. వరుణదేవుడు వర్షాన్ని వర్షిస్తాడు. వరుణదేవుడు సంతృప్తిగా ఉంటే కదా ఆయన తన స్థానంలో ఉండి తన పనిని తాను నిర్వర్తిస్తే కదా సకాలంలో వర్షాలు పడతాయి. ఉదాహరణకి చెప్పాను నేను. అటువంటి వరుణదేవుడు సంతోషంగా లేడు అంటే వర్షాలు ఎక్కడ పడతాయి? వర్షాలు లేకపోతే ఈ లోకం ఎలా జీవిస్తుంది? కాబట్టి దేవతలని అనుగ్రహించింది అంటే సమస్త లోకాలని అమ్మవారు అనుగ్రహించింది అని అర్థం. ఈ అన్ని చోట్ల కూడా దేవతలకి ఈమె సహాయం చేసింది, దేవతలకి సహాయం చేసింది అంటే
ముల్లోకాలకి ఉపకారం చేసింది అని అర్థం. దేవావూచు, దేవతలు చెప్తున్నారు, ఏమంటున్నారంటే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమే తత్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సమస్త ప్రపంచానికి ఈశ్వరివి నీవు, ప్రభువురాలివి, ముల్లోకముల యొక్క సమస్త బాధలను శమింపచేయుము. ఇప్పుడు రాక్షసులను సంహరించినట్లుగా ఎల్లప్పుడూ కూడా దుష్టులను నీవు రక్షించుము. శ్రీదేవ్యువాచ, భయంకరమైనటువంటి వైప్రచిత్తులు అనే రాక్షసులను నేను మరల పుట్టి సంహరించెదను. వైవస్వత మన్వంతరంలో వైవస్వతేంతరే ప్రాప్తే 28తమే యుగే శుంభో నిశుంభశ్చాన్యా ఉత్పత్స్యేతే మహాసురౌ. ఈ వైవస్వత మన్వంతరంలో 28వ యుగము వచ్చినప్పుడు ఈ శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసులు వేరే రూపాలతో జన్మిస్తారు. మరల నేను ఉద్భవిస్తాను. ఎప్పుడెప్పుడైతే రాక్షసులు ఉద్భవిస్తారో అప్పుడప్పుడు నేను ఆ దుష్టులను సంహరిస్తాను. ఓ దేవతలారా, నేను సమస్త మునులను, సమస్త సజ్జనులను ఎల్లప్పుడూ రక్షించెదను. మీకు ఎప్పుడెప్పుడు దుఃఖాలు కలుగుతాయో, క్లేశాలు కలుగుతాయో, అంటే అమ్మవారు భక్తులను అందరినీ ఉద్దేశించి చెప్తోంది. దేవతలని అంటే కేవలం దేవతలను కాదు, మనల్ని అందరినీ ఉద్దేశించి చెప్తుంది అమ్మవారు. చెప్తున్నది, మీకు ఎప్పుడెప్పుడు క్లేశాలు కలుగుతాయో అప్పుడప్పుడు నన్ను స్మరించండి, మీ యొక్క దుఃఖాలను నేను పోగొడతాను. మన యొక్క దుఃఖాలని పోగొట్టాలి అంటే అమ్మవారు మాత్రమే శరణ్యము. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనంతరం మనం పిలుచుకునే వేరువేరు నామాలతో పిలుచుకునే అందరు దేవతలకు కూడా అమ్మవారే ఈశ్వరి, ప్రభువురాలు. కాబట్టి మనం అమ్మవారిని కొలిస్తే అందరి దేవతలని కొలిచినట్టే. అమ్మవారికి, ఓ జనని నీవే శరణ్యము, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని మీరు ప్రార్థించుకోండి. నెరవేరకపోతే అప్పుడు నెరవేరకపోవడం అనేది ఉండదు. కానీ విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, స్వార్థం ఉండకూడదు, ఈర్ష్యాసూయలు ఉండకూడదు. కొన్ని సామాన్యమైనటువంటి ఈ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం అలవర్చుకోవాలి. అమ్మవారికి నమస్కరించి మనం ఏదో అనుకుంటాం, చెడ్డ పనులు ఎన్నో చేసేసి దేవుడి గుడికి వెళ్ళి ఇంత డబ్బు అక్కడ దక్షిణ వేసేస్తే మన పాపాలు, మనం చేసుకున్న చెడ్డ పనులన్నీ పోతాయి అనుకుంటాం. ఎందుకు పోతాయి? కర్మలు నశించాలి అంటే ఎలా నశిస్తాయో తెలుసునా? అనుభవించడం వల్లే నశిస్తాయి. దక్షిణ వేసినందువల్ల నశించవు. ఇంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేసేసినందువల్ల కర్మలు నశించవు. కర్మలు అనుభవంతోనే నశిస్తాయి. నువ్వు సత్కర్మలు చేసుకున్నావు అనుకో, తప్పదు, పుణ్యలోకాలు అనుభవించాల్సిందే, స్వర్గాది లోకాలు అనుభవించాల్సిందే. అంతేగాని సత్కర్మలు చేసేసి ఇంక నాకు వద్దులే పుణ్యలోకాలు, ఈసారికి వద్దులే దేవుడా అంటే కుదరదు. కర్మది, కర్మ నశించాలి అంటే అనుభవించాలి. చెడ్డ కర్మలు కూడా అంతే. అనేక చెడ్డ కర్మలు చేసి ఈ పాటికి క్షమించు దేవుడా, వీటినన్నిటినీ వదిలేయి, నీకింత నా సంపదలన్నీ నీకు నేను ధారాదత్తం చేసేస్తున్నాను అన్నా అయితే గీతే ఆ కర్మల యొక్క తీవ్రత తగ్గచ్చేమో, తీవ్రత కాస్త తగ్గచ్చేమో. కర్మలు మాత్రం ఎప్పుడూ నశించవు. కర్మలు ఒక్కసారే నశిస్తాయి, ఒక్క సందర్భంలోనే నశిస్తాయి. ఎప్పుడు నశిస్తాయి అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడికి, ఆత్మజ్ఞానం పొందినవాడికి అప్పుడు ఆ జ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తుంది, అజ్ఞానం వల్ల ఉద్భవించిన కర్మలు కూడా నశించిపోతాయి. అది అతనికి కూడా
ఆ ఆత్మజ్ఞానం కలిగిన వాడికి కూడా కేవలం సంచిత కర్మలే నశిస్తాయి, ప్రారంధ కర్మలు అతనికి నశించవు. అతను కూడా, ఆ జీవన్ముక్తుడు కూడా ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించాల్సిందే కొంతసేపు, కొంతకాలం. కాబట్టి కర్మల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మనం చేసుకున్నటువంటి కర్మలకి మనమే బాధ్యులము. మంచి పని చేసావా, మంచి జరుగుతుంది, దాని ఫలం వచ్చేస్తుంది. నువ్వు వద్దన్నా కూడా, నువ్వు తవ్వేసిన తర్వాత అయ్యి బాబాయ్ ఇంకొద్దు, నీళ్ళొద్దు అనుకుంటే ఆగుతుందా? మరి ఎందుకు తవ్వేవు నువ్వు? తవ్వేసిన తర్వాత ఇంకొద్దులే నీళ్ళు, దండం నీకు అంటే ఆగదు, అది వచ్చేస్తుంది, వాడిని ముంచేస్తుంది వాడిని. కాబట్టి అగ్నిలోకి దూకద్దు అన్నారు, దూకేశాడు వాడు. అయ్యి బాబాయ్ నాకు వద్దు, నాకు ఏంటి బాగా వేడిమి ఎక్కువైపోయిందంటే ఆగుతుందా? నేను దూకమని ఎవరు చెప్పారు నీకు? ఏ కర్మైనా కూడా చేసుకున్నాము అంటే అనుభవించాల్సిందే. కాబట్టి నేను మిమ్మలను రక్షించదను అని అమ్మవారు చెప్తోంది. అంటే ఎలా రక్షిస్తుంది? మనం సత్కర్మలు చెయ్యాలి. సత్కర్మలు చేసుకున్నటువంటి వాళ్ళని నేను రక్షిస్తాను. మనం సత్కర్మలు చేయడం అని, పుణ్యం చేయడం అనేది మన చేతుల్లోనే ఉందిగా. ఇంకొకళ్ళు వచ్చి మనల్ని తొయ్యాలా? దండం పెట్టడానికి రెండు చేతులు ఇలా కలపడానికి కూడా ఇంకోటి వచ్చి తొయ్యాలా? రెండు చేతులు మనం జోడించలేమా? గురువుకి నమస్కరించలేము? గురువు కనిపిస్తే గురువుకి నమస్కరించలేం. గురువుకు కూడా నీకు ఇష్టం వచ్చిన రీతిలో, హేళన చేసే రీతిలో నమస్కారం పెడతావా? న్యాయమా అది? గురువు అంటే ఎవరు? జ్ఞానం బోధించిన వాడు గురువు. నిన్ను సంసారం నుంచి ఉద్ధరించగలిగిన వాడే గురువు. మరి అటువంటి గురువుకి నమస్కారం పెట్టద్దు? శ్రీదేవ్యువాచ, శ్రీదేవి చెప్తోంది, ఏభిస్తవైశ్చ మాన్నిత్యం స్తోష్యతే యః సమాహితః తస్యాహం సకలాం బాధాం నాశయిష్యామి అసంశయం. ఈ స్తోత్రాలతో ఎవరైతే ఏకాగ్రచిత్తులై ఎల్లప్పుడూ నన్ను స్తుతిస్తారో అతడి యొక్క సమస్త బాధలను నేను నశింపచేసదను, ఇందు సంశయము లేదు. ఎంత అభయం ఇచ్చిందండి! ఏమైనా కోరిందా? నీకున్న ధనధాన్యాలన్నింటినీ, నీకున్న ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది కదా, దాంట్లో సగం ఇచ్చేయాలి సుమా, నీకు ఇన్ని పొలాలు ఉన్నాయి కదా, సగం ఇచ్చేయాలి సుమా అందా? లోకంలో ఎవరైనా పక్కవాళ్ళు అంటారు ఆ మాట. నాకు ఏదైనా సాయం చేయరా అంటే, నీ దగ్గర అంత సొమ్ము ఉంది కదా, అంత సొమ్ములో కొంత సొమ్ము నాకు ఇయ్యి అంటాడు. కాస్త ఏదైనా సాయం చేయనాయనా అంటే. అమ్మవారు అలా అందా? ఏమనంది ఆమె? నీ యొక్క దానాలకి, నీ యొక్క వీటికి ఆమె ఎప్పుడు కూడా నీకు వశము కాదు. ఎప్పుడు వశమవుతుంది? స్తోత్రాలతో. ఆమె అదే అంటోంది, ఏభిస్తవైశ్చ మాన్నిత్యం, ఈ స్తోత్రాలతో ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ కూడా స్తోష్యతే యః సమాహితః, అక్కడుంది అసలు విషయం. సమాహితః, ఏకాగ్రచిత్తులై మనస్సు నాయందే లగ్నము చేసి. మనము ఆ పని చెయ్యాలి. నువ్వు ఒక్క నిమిషం దండం పెట్టుకో చాలు, గంటల తరబడి కూర్చోవక్కర్లేదు, 100 సార్లు నమస్కారం చేయక్కర్లేదు. చేసిందే చేస్తే నాకంత పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాం. అక్కర్లేదు. ఈ 100 సార్లు నువ్వు గుడి చుట్టూ తిరిగేవే, నీ ఏకాగ్రత ఎంతసేపు ఉన్నది అది పరీక్షించుకోవాలి. అందుకని అమ్మవారు ఏమంది? నన్ను స్తుతిస్తే కాదు, ఎవరైతే సమాహితః ఏకాగ్రచిత్తులై నాయందే మనస్సును లగ్నము చేసి నన్నే నమ్ముకుని ఎవరైతే నన్ను స్తుతిస్తారో వారి యొక్క బాధలను నేను తీర్చెదను. మధుకైటవనాశంచ మహిషాసురఘాతనం కీర్తయిష్యంతి ఏ తద్వధం చ శుంభ నిశుంభయో. మధుకైటవ సంహారం చేశాను, మహిషాసుర వధ, శుంభ నిశుంభ వధ, ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా ఏ జనులైతే ఏకాగ్రచిత్తులై అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి తిథులయందు కీర్తించెదరో. మనం కీర్తించాం, నవమి నాడు కీర్తించాం, అందులో మామూలు మా శ్రీరామనవమి నాడు కీర్తించాం మనం అమ్మవారిని. మనకేదో తప్పనిసరిగా కూడా ఫలము కలగడం మాత్రం నిజము. విశ్వాసము ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, అమ్మవారినే ధ్యానం చెయ్యాలి. కానీ ఫలం వస్తుందన్నారు కదా, ఏ ఫలం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇంకా రాలేదే, ఈ ఆలోచనలు మానుకొని
అమ్మవారి యందు మనస్సు లగ్నం చేసి పూజా సమయంలో 24 గంటలు చేయమని అమ్మవారు చెప్పలేదు. నన్ను పూజించాలి, స్తోత్రాలతో పూజించాలి అని చెప్పింది ఆమె. పైగా ఈ వృత్తాంతాలన్నీ, ఈ మధుకైటభ వృత్తాంతం, ఈ మొదలు కలిగిన ఈ కథలు ఏవైతే ఉన్నాయో వాటిని కీర్తించాలి, చదువుకోవాలి. వాళ్లకు ఎట్టి పాపములు కానీ పాపముల వల్ల కలిగే ఆపదలు కానీ సంభవించవు. ఈ శుంభ నిశుంభ వధ అనేటువంటి వృత్తాంతం ఎంత గొప్పది అంటే దానిని మనం కానీ అధ్యయనం చేసి పారాయణ చేసి ఒకసారి చదువుకుని చెప్పిన వాడికి ఫలమే, విన్నవాడికి కూడా ఫలమే. మరి అంతటి గొప్ప వృత్తాంతాన్ని ఆ భగవంతుడు మనకి కల్పించాడే. నవమి నాడు ఒక స్పష్టంగా చూడండి, శ్లోకం నేనేం చెప్పట్లా. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైకచేతసః. నవమి నాడు కూడా ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళకి కలిగే పుణ్యం ఇంత అంతా కాదు. వాళ్లకు దారిద్ర్యము ఉండదు, ఇష్టమైన వస్తువులు లభిస్తాయి, ఇష్టమైన వస్తువుల నుండి వియోగము కలగదు, బాధలు కలగవు, శత్రువుల వల్ల కానీ దుష్టజనుల వల్ల కానీ రాజుల వల్ల కానీ శస్త్రములు అగ్ని జలప్రవాహముల వల్ల కానీ భయం ఎప్పుడూ కలుగదు. మనం కోరుకునేది అదేకా. అమ్మా నాకు భయం లేకుండా చెయ్యనే కదా మనం కోరుకునేది. క్లేశములు, మనఃక్లేశము లేకుండా చేయము. మనస్సులో క్లేశము ఎప్పుడూ, మనస్సు ఏమో ఎప్పుడైనా కాస్త సంతోషంగా ఉంటుందేమో, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది. దానికి బాధ పెట్టడమే దాని స్వభావం. అక్కర్లేని ఏదో పనికిరాని విషయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇది నేను మర్చిపోదాం బాబు ఇక్కడి నుంచి అంటే ఇది కుదురుతుందా చెప్పండి? ఏదో ఒక చెడ్డ మాట, చెడ్డ పని ఇంక ఇక్కడి నుంచి మర్చిపోయి రేపటి నుంచి గుర్తు రాకుండా ఉంటే బాగుండును అన్నాం అనుకోండి, అవుతుందా? మన స్వాధీనంలో ఉందా? లేదు. అందుకే మనస్సు కూడా జడ పదార్థము, దానిని నియంత్రించేవాడు కూడా భగవంతుడే. అది స్వయంగా వెళ్ళేటువంటిది కాదు. తస్మాన్మమైతన్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితైః శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్త్యయనం మహతో. ఏకాగ్రచిత్తులై ఈ నా మాహాత్మ్యమును ఎల్లప్పుడూ భక్తితో చదువవలెను. సప్తసతి గ్రంథం దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా వీలైనప్పుడు 10 శ్లోకాలు చదువుకోవచ్చు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు కదా అమ్మని. వినాలి. అటువంటి వాళ్లకు గొప్ప శుభము కలుగును. అనేక మహామారి వ్యాధులు ఉన్నాయి, కలరా మొదలుగా కలిగిన వ్యాధులు ఉన్నాయి, అనేక ఉపద్రవాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక అనేటువంటి 3 విధాల ఉత్పాతాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా ఈ నా మాహాత్మ్యము శమింపచేయును. యత్రైతత్ పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనే మమ సదా న తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం. ఏ స్థానమందైతే, ఏ ప్రదేశంలో అయితే, ఏ ఇంట్లో అయితే ఈ నా మాహాత్మ్యగాథను పఠిస్తారో అట్టి స్థానమును నేను విడిచిపెట్టను. ఆ ఇంట్లో నేను తిష్ట వేసుకునే ఉంటాను. ఇంకా దీనిపైన ఇంకా కూడా ఉంది. నా గ్రంథాన్ని ఉంచి పూజిస్తే చాలు. నా గ్రంథాన్ని ఉంచి పూజించినా కూడా వారికి అంత నేను గొప్ప శుభమును కలుగచేసేదను. బలి ప్రదానే పూజాయాం అగ్నికార్యే మహోత్సవే సర్వం మమైతచ్చరితం ఉచ్చార్యం శ్రావ్యమేవచ. బలి ప్రదాన సమయంలో, పూజలో, అగ్నికార్యాల్లో, గొప్ప గొప్ప ఉత్సవాలలో నా ఈ చరిత్రను చదువవలెను, వినవలెను. మనుష్యులు తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు నాకు సమర్పించిన వస్తువులను నేను సంతోషంతో స్వీకరిస్తాను. తెలియక చేస్తాం, ఒక్కొక్కసారి తెలియక కూడా మంచి పనులు చేస్తాం. ఇది మంచి పని అని తెలియక చేస్తాం. అయినా కూడా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీ సత్కర్మలకి నేను ఫలితాన్ని ఇచ్చేదను. శరత్కాలే మహాపూజే క్రియతే యాచ వార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సమన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి
నా సంశయ శరత్కాలంలో, శరన్నవరాత్రులు దసరా కాలంలో ఎవరైతే ఈ నా మాహాత్మ్యాన్ని భక్తితో కూడుకొని ఏ మానవుడైతే చదువుతాడో వింటాడో అట్టి మానవుడు నా అనుగ్రహంతో సమస్త బాధల నుండి విముక్తుడగును, ధనధాన్యాలతో కూడుకున్నవాడు అగును. నా మాహాత్మ్యాన్ని, నా యొక్క శుభ గుణాలను పరాక్రమాలను విన్నంతనే వాడికి శుభములు కలుగును. శాంతికర్మణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శృణుయాన్మమ. శాంతికర్మల్లో, చెడ్డ కలలు వచ్చిన సమయంలో, గ్రహపీడలు సంభవించినప్పుడు, మనకి గ్రహాలు అనుకూలంగా లేవు అని గ్రహశాంతులు అవి చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కూడా అటువంటి సమయాల్లో కూడా నా మాహాత్మ్యాన్ని, నా వృత్తాంతాన్ని ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు గ్రహపీడలు కూడా తొలగిపోవును. సర్వం మమైతన్మాహాత్మ్యం మమ సన్నిధి కారకం. నన్ను స్మరించుటే, నా యొక్క మాహాత్మ్యాన్ని కీర్తించుటే నా సాన్నిధ్యమునకు కారణము. మీకు నేను సన్నిధిలో ఉండాలి అంటే నన్ను మీరు స్మరించాలి. మీరు స్మరించకుండా అమ్మవారి సన్నిధి కావాలి, అమ్మవారి చేత నేను ప్రయోజనాన్ని పొందాలి అంటే కుదరదు. ఎందుకంటే అమ్మవారు సర్వవ్యాపకురాలు. స్మరించిన వాడి దగ్గర ఉంది, స్మరించని వాడి దగ్గర ఉంది. అమ్మ లేని ప్రదేశం ఏముంది? కాబట్టి కానీ నన్ను స్తుతించాలి, నన్నే స్మరించాలి. శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి తరక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ. నా మాహాత్మ్యాన్ని విన్నంతనే పాపములు తొలగిపోవును, ఆరోగ్యము కూడా సిద్ధించును. అడవుల్లో ఉన్న అగ్ని దాహము సంభవించిన, దుష్టజనుల సంగమము ఏర్పడిన, శత్రువుల చేతిలో చిక్కిన, సింహము మొదలుగా కలిగిన దుష్టజంతువుల సమాగమము ఏర్పడిన, జలమందు మునిగిపోయే ప్రమాదము ఏర్పడిన, ఏ దుఃఖాలలోనైనా నన్ను మనఃపూర్తిగా నీవు స్మరిస్తే నిన్ను నేను ఆ బాధల నుండి గట్టెక్కించెదను. ఋషిరువాచ, ఋషి చెప్తున్నాడు, ఇత్యుక్త్వా సా భగవతి చండికా చండ విక్రమ పశ్యతామేవ దేవానాం తత్రేవాంతరధీయత. ఈ విధంగా పలికి శత్రువులకు భయాన్ని కలిగించే ఆమె, శిష్టులకు సంతోషాన్ని కలిగించే ఆమె భగవతి చండికాదేవి దేవతలందరూ చూచుచుండగానే అంతర్ధానమయ్యను, అదృశ్యమయ్యను. దేవతలంతా కూడా తిరిగి తమ స్థానాలను పొందారు, తమ అధికారాలను పొందారు. మానవులిచ్చే హోమద్రవ్యాలని భుజిస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి అతివృష్టి అనావృష్టి మొదలుగా కలిగిన పీడలు లేవు. జనులంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఏవం భగవతీదేవి సానిత్యాపి పునఃపునః సంభూయ కురుతే భూప జగతః పరిపాలనం. కాబట్టి భగవతి ఆమె నిత్యస్వరూపురాలు అయినా కూడా ప్రజల క్షేమం కోసం జన్మలను ఎత్తి ప్రజలను పరిపాలిస్తూ ఉంటుంది. అని చెప్పిన తర్వాత ఈ కథ, ఈ దేవీ మహాత్మ్యం ఎక్కడ ప్రారంభమైందో తెలిసినా మీకు గుర్తుందా? సురథుడనే రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సమాధి అనే వైశ్యుడు భార్యాబిడ్డల చేత గెంటివేయబడ్డాడు.
అయినా వాళ్లకు గెంటి వేసిన వాళ్ళ మీద కూడా ప్రేమ పోవటం లేదు. అయ్యో పాపం ఎలా ఉన్నారో, అయ్యో గెంటి వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. అమ్మయ్య వీడు శని వదిలింది అనుకున్నారు వాళ్ళు, ఈ దరిద్రం వదిలింది, సంపదలన్నీ వచ్చాయి అనుకున్నారు. పాపం సంపదలన్నీ సంపాదించిన వాడు వాడిని వెళ్ళగొట్టారు, కంటికి కనిపించకుండా తరిమేశారు. సంపదలన్నీ వచ్చేసాయి. సంపదలు ఇచ్చేంత వరకు చాలా మంచిగా మాట్లాడతారు. వాడి చేతిలో ఉన్న వస్తువు వీడి చేతిలో పడేంతవరకే. ఎన్ని కథలు చదవలేదు మనం, కాకి నక్క ఇలాంటి కథలు ఎన్ని చెప్పలేదు హితోపదేశంలో. ఈ కాకి నక్క లాంటి వాళ్ళమే మనం అందరం కూడా. ఆ సొమ్ము మన చేతిలో పడిందా అయిందే, ఇంకా వాడి పని పూర్తి అయిపోయినట్టే. అదే జరిగింది వాళ్ళిద్దరికీ. సుమేధసుడు అనే మహర్షి దగ్గరికి వచ్చి, అయ్యా మా పరిస్థితి ఇది, ఎందువల్ల ఇంకా మాకు వాళ్ళ మీద ప్రేమ పోవటం లేదు, ఏమిటి మా సంగతి? నాయనా యోగమాయ విష్ణుమూర్తినే ఆవహించింది, నిన్ను ఆవహించడంలో ఆశ్చర్యం ఏముందయ్యా? ఆ యోగమాయ అంత బలము కలిగిన ఆమె. ఈ అజ్ఞానము మోహం నశించాలి అంటే నాయనా దేవీ మహాత్మ్యాన్ని వినాలి, ఆమె యొక్క వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఇది కూడా ఎప్పుడో ఎన్నో మన్వంతరాల క్రితంలో జరిగినటువంటి సంఘటన నీకు నేను చెప్తున్నాను అని చెప్పి ఆ ఋషి వీళ్లకు హితబోధ చేశాడు. ఇది వృత్తాంతం చెప్పాడు, అయిపోయిందిగా. ఇప్పుడు 90వ అధ్యాయం, దీంతో సప్తశతి పూర్తవుతుంది. ఏమిటి ఇక్కడ? ఈ సురథుణ్ణి వైశ్యుణ్ణి ఉద్ధరించడం, అమ్మవారు ఉద్ధరించడంతో ఈ కథ పూర్తవుతుంది. మన సప్తశతి గ్రంథం పూర్తవుతుంది. ఋషిరువాచ ఏతత్తే కథితం భూప దేవీ మాహాత్మ్యముత్తమం ఏవం ప్రభావ సా దేవి యయేదం ధార్యతే జగతు. ఉత్తమమైనటువంటి దేవీ మహాత్మ్యాన్ని గురించి నీకు నేను చెప్పాను. దేవి యొక్క ప్రభావము అట్టిది. ఆ భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆ మాయ చేతనే మానవుల విజ్ఞానము మోహింపజేయబడుచున్నది. అట్లే నీవు, ఈ వైశ్యుడు, ఇంకా కొంతమంది జ్ఞానాన్ని పొందడానికి ఉద్యుక్తులైన వారు అందరూ కూడా మోహింపచేయబడుచున్నారు. ఈ మోహము పోవాలి అంటే, దుఃఖాలు పోవాలి అంటే తాముపై మహారాజా శరణం పరమేశ్వరీం ఆరాధిత శైవనృణాం భోగ స్వర్గాపవర్గదా. ఓ మహారాజా, నీవు ఆ పరమేశ్వరునే శరణు వేడుము. నీ రాజ్యం పోగొట్టుకున్న నీకు సహాయం చెయ్యాలి అంటే అది ఒక పరమేశ్వరి వల్లే అవుతుంది తప్ప మరి ఎవరి వల్ల కాదు. ఆ దేవి సాంసారిక భోగాలను ఇస్తుంది. నీకు రాజ్యం కావాలా, రాజ్యాన్ని ఇస్తుంది. స్వర్గం కావాలా, స్వర్గాన్ని ఇస్తుంది. మోక్షం కావాలా, మోక్షాన్ని కూడా ఇస్తుంది. మార్కండేయ ఉవాచ. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్కండేయ ఉవాచ వచ్చింది. మార్కండేయుడు క్రౌష్టికి అనే మునికి చెప్తున్నటువంటి వృత్తాంతం ఇదంతా కూడా. మార్కండేయుడు క్రౌష్టికి చెప్పాడు అని చెప్పి ధర్మపక్షులు జైమినికి చెప్తున్నాయి. మొత్తం గ్రంథం అంతా ధర్మపక్షులు జైమినికి చేసినటువంటి ఉపదేశం. ఇతి తస్య వచ శ్రుత్వా సురధస్స నరాధిపః ప్రణిపత్య మహాభాగం తం ఋషిం సంసితవ్రతం. మహాముని, ఈ విధంగా ఓ మహాముని అని మార్కండేయుడు క్రౌష్టికితో చెప్తున్నాడు, ఓ మహాముని అని. ఓ మహాముని, ఆ ఋషి చెప్పిన మాటలను విని, ఆ ఋషి అంటే సుమేధసుడు చెప్పిన మాటలను విని ప్రజాపరిపాలకుడైనటువంటి ఆ రాజు కఠోరమైన తపోవ్రతాలను ఆచరిస్తూ తపస్సు ఆచరించుటకు వెళ్ళెను ఒక రాజు. ఇక వైశ్యుడు కూడా అంబాదేవి దర్శనం కోసమని నది ఒడ్డున ఇసుక తిన్నెలపై నిలిచి దేవీ సూక్తాన్ని జపిస్తూ తపస్సు ఆచరించెను. ఆ రాజు, ఆ వైశ్యుడు ఇరువురు కూడా నది ఒడ్డున దేవి యొక్క మట్టి ప్రతిమను చేసి పుష్పములు, ధూపము, అగ్ని తర్పణములతో దేవిని పూజించిరి. నిరాహారౌ యతాత్మానౌ
తన్మనస్కౌ సమాహితౌ దదతుస్తౌ బలించైవ నిజగాత్రాసృగిక్షితం. ఆహారాన్ని భుజించకుండా ఆత్మనిగ్రహం కలిగి దేవియందే మనస్సును నిలిపి ఏకాగ్రచిత్తులై, ఇది మాత్రం మానట్లేదు చూసుకోండి, సమాహితౌ ఏకాగ్రచిత్తులై దేవిని పూజించిరి. 3 సంవత్సరాలు ఇంతగా ఆరాధించగా శ్రీదేవ్యువాచ, శ్రీదేవి చెప్తోంది, యత్ ప్రార్థ్యతే త్వయా భూప త్వయా చ కులనందన మత్తస్తత్ ప్రాప్యతే సర్వం పరితుష్టా దదామి తతో. ఓ రాజా, ఓ కులనందన, మీరిరువురు ప్రార్థించిన దానినంతా కూడా నా నుండి పొందగలరు, సంతుష్టురాలనైన నేను దానిని ఇచ్చేదను. రాజు ఏం కోరుకున్నాడు? తతో వవ్రే నృపో రాజ్యం అవిభ్రంశ్యగ్రజన్మని, రాబోయే జన్మలో ఇక నా రాజ్యము భ్రంశము చెందడానికి వీల్లేదు, ఈ జన్మలో కూడా పోయిన రాజ్యం తిరిగి రావాలి కోరుకున్నాడు రాజు. ఇచ్చేసాను వెళ్ళు అంది ఆమె. జ్ఞానవంతుడైన వైశ్యుడేమన్నాడు? ఇది నాది, ఇది నేను అనే అజ్ఞానంలో ఉన్నాను, మోహంలో ఉన్నాను. నేను పరమాత్మనే, నేను పరమాత్మనయుండి కూడా ఈమె నా భార్య, ఈమె నా కొడుకు, ఇది నా ఇల్లు, ఇది నేను బ్రాహ్మణ్ణి, ఈ రకంగా అజ్ఞానం కలిగి ఉన్నాను. ఎందుకని? నేను పరమాత్మనైతే పరమాత్మ యొక్క భార్య ఆమె కాదుగా, కానీ ఇటువంటి అజ్ఞానంలో ఉన్న నాకు ఇంకా ఆత్మజ్ఞానం సిద్ధించలేదు, అటువంటి ఆత్మజ్ఞానమును నాకు ప్రసాదించుము అని వైశ్యుడు కోరుకున్నాడు. శ్రీదేవ్యువాచ, ఓ రాజా, కొద్ది రోజుల్లోనే నీవు రాజ్యమును పొందగలవు. శత్రువులందరినీ చంపి తొట్రుపాటు లేని రాజ్యము నీకు లభించగలదు. చనిపోయిన తరువాత ఓ రాజా, నీవు సూర్యభగవానుని కుమారుడివై జన్మించి సావర్ణికుడు అనే మనువుగా ఈ భూలోకమందు జన్మించగలవు. సమస్త భూమండల రాజ్యాధికారము నీకు లభించగలదు. దేవి ఎంత అనుగ్రహించింది, అంత గొప్పగా తపస్సు చేశాడు, అంత గొప్పగా ధ్యానం చేశాడు. ఓ వైశ్యశ్రేష్ఠుడా, వైశ్యవర్య త్వయాస్మత్తో వరో యశ్చాభివాంఛితః తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి. ఓ వైశ్యశ్రేష్ఠుడా, నీవు నా నుండి ఏ వరాన్ని కోరుకున్నావో దానిని నీకు ఇచ్చుచున్నాను. నీకు నేను ప్రసాదించే ఈ జ్ఞానము మోక్షసిద్ధికి హేతువు కాగలదు. మార్కండేయ ఉవాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, ఇతి దత్వా తయోర్దేవి యథాభిలషితం వరం బభూవాంతర్హితా సద్యో భక్త్యా తాభ్యామభిష్టుతా. దేవి వాళ్ళు కోరుకున్నటువంటి వరాలని వాళ్ళకి ప్రసాదించి ఆ ఇరువురి చేత స్తుతింపబడి వెంటనే అంతర్ధానమయ్యను. ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురథ క్షత్రియర్షభః సూర్యాజన్మ సమాసాద్య సావర్ణిర్భవితామను. ఈ విధముగా ఓ ఋషి, మార్కండేయుడు చెప్తున్నాడు, వాళ్ళిద్దరికీ కూడా తగినటువంటి వరాలను ప్రసాదించినది అమ్మ. అందువల్ల ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడతో సప్తసతి గ్రంథం పూర్తి అయిపోయింది. ఇంతటితో ఇది పూర్తి, చివరి శ్లోకం ఇది అయిపోయింది. అంటే ఎక్కడ ప్రారంభమైంది? క్రౌష్టికి అనే మునికి మార్కండేయ మహర్షి చెప్పినటువంటి సందర్భంలో ఈ సప్తసతీ గ్రంథం వచ్చింది. ఈ సప్తసతీ గ్రంథం అనేది ఎంతో పుణ్యాన్ని కలిగించేటువంటి ఘట్టం. మన అదృష్టం వల్ల ఎట్టి విఘ్నాలు లేకుండా మనము ఈ సప్తసతీ గ్రంథ పారాయణని, ఇది ఒక రకంగా పారాయణే, ఇది మనం చేసుకున్నాం, ప్రవచనం చెప్పుకున్నాం, నేను చెప్పగలిగాను, మీరు వినగలిగారు. మరి సప్త మన్వంతరాలు, ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతోందని చెప్పుకున్నాం కదా, కొంచెం ముందుకు వెళ్దాం కథ. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతోంది. 8వది సూర్య సావర్ణిక మన్వంతరం. ఒక మన్వంతరము అంటే 4 యుగాలతో కూడుకున్నటువంటి పరిమాణము అది ఏదైతే ఉన్నదో, అంటే ఇంచుమించు ఎన్ని వస్తుంది అంటే బ్రహ్మకి
ఒక పగలు అంటే 14 రెట్లు పరిమాణము కలిగిన కాలము. అంటే 14 మన్వంతరాలు కాబట్టి 14 రెట్లు. ఒక్కొక్క మన్వంతరానికి ఎంత కాలం వస్తుందో మనం జాగ్రత్తగా చూసుకుని, అంటే బ్రహ్మకు పగటి దినము ఇక్కడ వేసిన లెక్కల ప్రకారం అయితే 429,40,80,00,000 సంవత్సరాలు వస్తుంది. అది బ్రహ్మకు ఒక పగలు. మళ్ళీ అంతే పరిమాణం కలిగింది రాత్రి, అది ప్రళయం. ఇలాగ ఆయనకు 100 సంవత్సరాలు అయిపోయింది. సూర్య సావర్ణిక మన్వంతరము 8వది. మరి దక్షిణ యొక్క కుమారుడు, ఇప్పుడు సూర్య సావర్ణిక మన్వంతరం ఇప్పుడు అదే కదా అన్నాడు, ఈ సురతుడనే రాజు సూర్యుడి యొక్క కురుడుగా పుడతాడని చెప్పాడు కదా, అది సూర్య సావర్ణిక మన్వంతరం, అది 8వది. దక్ష సావర్ణ మన్వంతరం, దక్షపుత్రుడు మనువుగా కావడం. బ్రహ్మ సావర్ణిక మన్వంతరం, బ్రహ్మపుత్రుడు, అది 10వ మన్వంతరం. ధర్మ సావర్ణిక మన్వంతరం 11వది, ధర్మపుత్రుడు సావర్ణుడు మనువుగా కావడం. రుద్ర సావర్ణిక మన్వంతరం, రుద్రపుత్రుడు సావర్ణుడు మన్వంతరంగా ఉండడం. రౌత్య మన్వంతరం, రౌత్యుడు 13వ మనువు కావడం. రౌత్యుడు రుచి యొక్క కొడుకు, ఇదే ఇప్పుడు మనం చదువుకునే వృత్తాంతం. తర్వాత 14వది భౌత్య మన్వంతరం, భూతి యొక్క కొడుకు, అది భౌత్యుడు మనువుగా కావడం. ఈ 13వ మన్వంతరంలో మన్వంతరం రౌత్య మన్వంతరం, దాని గురించి కొంత ఇతివృత్తం కొంతగా చెప్పుకుందాం. ఈ ఉపాఖ్యానంలో విశేషం ఏమిటి అంటే, పితృదేవతలు, గతించిన పితృదేవతలు రుచి అనేవాడికి గృహస్థ ధర్మాలని చెప్తారు. అది విశేషం. ఇది ఎందుకు నేను ఇది తీసుకున్నాను అంటే, గృహస్థ ధర్మాలు మనకి తెలియాలి కాబట్టి, మనం అందరం గృహస్థులం కాబట్టి గృహస్థ ధర్మాలు తెలియాలి కాబట్టి, రుచికి పితృదేవతలు చేసినటువంటి గృహస్థ ధర్మాలు ఇది వృత్తాంతం. ఈ వృత్తాంతంతో రౌత్య మన్వంతరం పూర్తవుతుంది. మార్కండేయ ఉవాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, రుచి ప్రజాపతి పూర్వం నిర్మమో నిరహంకృతః యత్రాస్తమితశాయీ చచార పృథివీమిమాం. పూర్వం రుచి అనే ప్రజాపతి మమతాభావము లేదు, అహంకారము లేదు, ఆ విధముగా ఈ భూమండలమంతా కూడా సంచరిస్తూ ఉండి రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తూ ఎవరితోనూ సంబంధము లేనివాడై కాలము గడుపుచుండెను. కేవలం ఆత్మధ్యాన తత్పరుడై ఉన్నాడు ఈ రుచి. అనగ్నిమనికేతం తమేకాహారమనాశ్రమం. అగ్నులు లేవు, అగ్ని కార్యాలు చెయ్యడు. పోని ఇల్లుందా అంటే ఇల్లు లేదు. విముక్త సంగం తందృష్ట్వా, పోని ఎవరితోనే సంబంధం ఉందా అంటే అది లేదు. ప్రోచుస్తత్పితరో మునిం, పితృదేవతలు అతనికి ఒకసారి ప్రత్యక్షమై ఏమన్నారంటే, పితరవూచు, పితృదేవతలు అంటున్నారు, వత్స కస్మాత్వయా పుణ్యో నకృతో దార సంగ్రహ స్వర్గాపవర్గ హేతుత్వాత్ బంధస్తేనానిశం వినా. ఓ కుమారా, పుణ్యకార్యమైన వివాహాన్ని ఎందుకు చేసుకోవయ్యా? వివాహము స్వర్గానికి కారణమే, మోక్షానికి కారణమే. నీవు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే నీకు భార్య కావాలి. ధర్మకార్యాలు చేసి ఉపాసనలు చెయ్యాలన్నా నీకు సహకారిణిగా భార్య కావాలి. వివాహం లేకపోతే ఈ పనులన్నీ అక్కడ ఎలా నెరవేరుస్తావయ్యా నువ్వు? గృహీ సమస్త దేవానాం పితॄణాం చ తథార్హణాం ఋషీణాం అతిథీనాం చ కుర్వన్ లోకాన్ ఉపాస్నుతే. గృహస్థుడైన వాడు ఎంత గొప్పవాడు అంటే, సమస్త దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, అతిథులకు పూజను ఆచరిస్తూ వాళ్ళ యొక్క కార్యాలను నెరవేర్చుచున్నాడు. మరి పితృదేవతలకి పైనుంచి ఎదురు చూస్తారు కదా, మాకెప్పుడు
అన్నం పెడతాడు, ఆ తిథి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భోజనం పెడతాడనే కదా ఎదురు చూస్తారు. అది చేయవలసిన బాధ్యత నీకున్నదా లేదా? స్వాహ అని ఉచ్చరిస్తూ దేవతలని, స్వధ అని ఉచ్చరిస్తూ పితృదేవతలని గృహస్థుడు సేవించుచున్నాడు కదా. సత్వం దైవాదృణాద్బంధం బంధమస్మదృణాదపి అవాప్నోషి మనుష్యర్షి భూతేభ్యశ్చ దినే దినే. నీవు వివాహం ఆచరించలేదు. దైవరుణం, మనుష్య రుణం, ఋషి రుణం, భూతరుణం, ఇన్ని రుణాలతో నీవు బంధములను పొందుచున్నావు. రుణ విముక్తుడు కావాలి కదయ్యా, పితృరుణం తీర్చుకోవాలిగా. తండ్రికి పుట్టావు కదా నువ్వు, ఆ రుణం తీర్చుకోవాలంటే పితృకర్మలు ఆచరించాలి కదా. అనుత్పాద్య సుతాన్ దేవాన్ అసంతర్ప్య పితృంస్తథా భూతాదీంశ్చ కథం మౌఢ్యాత్ సుగతిం గంతుమిచ్చసి. నువ్వు పుత్రులను పొందకుండా, పితృదేవతలను పొందకుండా, నీవు ఎవరిని సంతృప్తిపరచకుండా మూర్ఖత్వంతో ఏ విధంగా ఉత్తమ గతులను పొందవలనని కోరుకొనుచున్నావు. కర్మలు కూడా మనం ఆచరించవలసింది అని చెప్పడం కోసం ఈ అధ్యాయం. మనకి విహిత కర్మలు కూడా మనం ఆచరించాలి. విహిత కర్మలని కామంతో సకామంగా నువ్వు ఆచరిస్తే స్వర్గాది ఫలాలు వస్తాయి. అలా కాదు, నిష్కామ బుద్ధితో ఆచరిస్తావా, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. స్వర్గలోకం కావాలా, బ్రహ్మలోకం కావాలా నువ్వు తేల్చుకోవాలి. కానీ కర్మలను అయితే ఆచరించాలిగా. ఏ కర్మల్ని ఆచరించకుండా, ఎందుకని? కర్మలు మోక్షం పొందడానికి యోగ్యతని ప్రసాదిస్తాయి. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం ఈ మాట. యోగ్యత కావాలి కదా మనకి. మోక్షాన్ని పొందడానికైనా స్వర్గాన్ని పొందడానికైనా యోగ్యత కావాలి కదా. యోగ్యత లేకుండా నాకు స్వర్గం కావాలి, మోక్షం కావాలంటే వచ్చేస్తుందా? ఏమీ చదవకుండా నేను డాక్టర్ అయిపోవాలి, లాయర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలంటే అయిపోతారా? ఏమీ చదవకుండా 1వ క్లాస్ తప్పేనండి అన్నాడు, 1వ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. నాకు ఇన్ని పదవులు కావాలంటే వస్తాయి, యోగ్యత కావాలి కదా. అలాగే స్వర్గాన్ని పొందాలన్నా మోక్షాన్ని పొందాలన్నా నాయన యోగ్యత కావాలి. స్వర్గాన్ని పొందడానికి కర్మలు ఎలా అవసరమో మోక్షాన్ని పొందడానికి కూడా కర్మలు అవసరమే. కర్మలు చేస్తేనే కదా నీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మలు అంటే ఉపాసనలు చెయ్యాలి, ఆయా కర్మలను ఆచరించాలి నిష్కామ బుద్ధితో. అప్పుడు నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగి మోక్షం కలుగుతుంది కదా. అదే ముక్తికి కారణం కదా. రుచిరువ క్లేశమైవైహికం పుత్ర మన్యామోత్ర భవేత్తవా మృతస్య నరకం తద్వత్ క్లేశమేవాన్య జన్మని. ఈ జన్మలో కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లేశములే కలుగుతాయి. నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా ఇట్లా నీవు తిరుగుతున్నావే, నీకు క్లేశాలు కలగవా? చనిపోయిన పిమ్మట కూడా రాబోయే జన్మయందు నీకు నరకమనే క్లేశము సంభవించగలదు. రుచిరువాచ. తండ్రులు చెప్పిన మాటలను విని రుచి ఏమన్నాడో ఒక్క శ్లోకం చెప్పి ఆపుదాం. పరిగ్రహాతి దుఃఖాయ పాపాయాధోగతేస్తథా భవత్యతో మయా పూర్వం నకృతో దారసంగ్రహ. అయ్యా, వివాహము అత్యంత దుఃఖానికి కారణము కదా. దుఃఖం అంటే బంధాలు అని అర్థం. అన్ని బంధాలు, పెళ్ళి చేసుకున్నాడు అంటే ప్రారంభం బంధాలు బంధాలు బంధాలు. సంతానం పుడతారు, ఆ సంతానానికి సంతానం పుడతారు, వాళ్ళందరి బాధ్యత ఇతంది. వాళ్ళంతా తిని కూర్చుంటే వాళ్ళని పోషించాల్సిన బాధ్యత కూడా ఈయందే. ఇంతవరకు భార్యను మాత్రమే పోషించాడు. భార్య లేకపోతే ఎవరిని పోషించాల్సిన అవసరం లేదు. వాడేదో కాస్త సంపాదించుకున్నాడు, తిన్నాడు, అయిపోయింది. భార్యని సంపాదించాడంటే ఆమెను పోషించాలి, అయిపోయింది. పోని ఒక ఆమెను పోషించాడు. సంతానం, వాళ్ళని పోషించాలి. ఎంత కష్టం ఇది. కాబట్టి పాపానికి కారణం కదా, బంధాలకి కారణం కదా. అందువల్ల నేను వివాహం చేసుకోలేదు. ఆత్మన సంయమోయోయం క్రియతే అక్షనియంత్రణాత్ సముక్తిర్హేతుర్న భవత్యసావపి పరిగ్రహాత్. ఇంద్రియములను నియంత్రించుట ద్వారా ఆత్మనిగ్రహము ఏది కలదో, ఇంద్రియాలను జయించాలి. దానివల్ల అదే ముక్తికి కారణం కదా, వివాహము ముక్తికి కారణం కాదు కదా. కాబట్టి నేను వివాహము చేసుకొనకుండా ఇంద్రియ నిగ్రహంతో కాలము గడుపుతున్నాను తండ్రి. అందువల్ల నాకు ఈ వివాహము వద్దు అని అంటే పితృదేవతలు ఏం ఉపదేశం చేశారు? ఇతనికి ఇంకా గృహస్థ ధర్మాలు ఉపదేశించి అతడిని
ఈ లౌకికమైనటువంటి జీవనంలోకి ఎలా ఒప్పించగలిగారు, ఇవన్నీ కూడా ఈ వృత్తాంతం అంతా కూడా రేపు ప్రవచనంలో చెప్పుకుందాం.